67 పారాగ్రాఫ్ లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే చాలా స్పష్టంగా ప్రామాణిక పద్ధతులు పాటించడం ద్వారానే మండల్ కమిషన్ ఆ రోజు 1979-80లో చాలా 2 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేసి చాలా ప్రామాణిక పద్ధతులు చేసి దేశంలో ఉన్నటువంటి సామాజికవేత్తలను ఎకనామిస్టులను ఆ విధంగా ఈ సబ్జెక్ట్ లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరినీ పెట్టి ఆనాడు 451 జిల్లాల నుండి సమాచారం సేకరించి విశ్లేషించి డాటాను కూడా ఎప్పటికప్పుడు అన్ని విధాలుగా క్రోడీకరించడం ద్వారా మేము మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ధృవీకరిస్తున్నాం, చాలా ప్రామాణికంగా ఉంది కాబట్టి 27% రిజర్వేషన్లు ఒప్పుకుంటున్నాం అని చెప్పి 667 పారాగ్రాఫ్ లో మండల్ కమిషన్ జడ్జిమెంట్ అంటే ఇందిరా సహానీ జడ్జిమెంట్ లో ఉంది. అందువల్ల దాని నుండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎంత డేటా సేకరించినా ఎంత డేటా నీ దగ్గర ఉన్నా నువ్వు పాటించాల్సినటువంటి ప్రామాణిక పద్ధతులు పాటించకపోతే ఇవాళ విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కావాలన్నప్పుడు బీసీ కమిషన్ ఇవ్వాలి, స్థానిక సంస్థలకు కావాలన్నప్పుడు డెడికేటెడ్ కమిషన్ ఇవ్వాలి. ఈ డాటా అంతా ఎట్లా ఉండాలి? 50% దాటడానికి కావాల్సినటువంటి విధంగా విశ్లేషణలు అధ్యయనాలు వివిధ సంస్థలు వివిధ కమిషన్లు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 42% ఎట్లయినా అమలు చేయాలనేటువంటి దాంట్లో ఉన్నారు. అందుకోసమే అసెంబ్లీలో బిల్లులు పెట్టారు, చట్టం చేశారు. ఆ చట్టాన్ని కేంద్రానికి పంపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రానికి పంపించడము, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడము, పార్లమెంట్ లో ఆమోదించడము, 9 షెడ్యూల్ పెట్టడం అనేటువంటి ఒకటైతే మనం ముందు 50% దాటడానికి కావాల్సినటువంటి సర్వ సమర్థనీయమైనటువంటి ప్రామాణిక పద్ధతులను కనుక పాటించి మనం దీన్ని పెంచుకొని మన రాష్ట్ర చట్టాలను కనుక అమలు చేసుకుంటే మనకు చాలా గొప్పగా ఉంటుంది. నేనేమంటున్నానంటే మీరు ఏనాడైనా న్యాయపరమైనటువంటి సమస్యలు వస్తాయి. ఇవాళ 9వ షెడ్యూల్లో మనం ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నాం? ఈ రిజర్వేషన్లకు విఘాతం కలగద్దు, ఈ రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరగాలి, దీని ద్వారా బీసీలకు న్యాయం జరగాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మేము అంగీకరిస్తున్నాం, ఆమోదిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. కానీ మేమంటున్నది ఏంటంటే నువ్వు ఇంత కసరత్తు చేసి పార్లమెంట్ ఒప్పుకున్నాక 9వ షెడ్యూల్ పెట్టుకున్నాక కూడా కొట్టేస్తే సుప్రీంకోర్టు. ఎందుకంటే ఐఆర్ కొలో కేసులో 2007లో 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం మీరు 9వ షెడ్యూల్లో ఏది పడితే అది పెడితే ఒప్పుకోము, రాజ్యాంగ మౌలికతకు ఇబ్బంది కలిగితే మేము దాన్ని ఛాలెంజ్ చేస్తాము, దాన్ని జ్యుడిషియల్ రివ్యూకి తీసుకుంటాం అంటున్నారు. కాబట్టి నేను అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మిన్న అనేటువంటి దాని విధంగా ముందే మీరు బీసీ కమిషన్ నుంచి మంచిగా దాన్ని సమగ్రంగా అధ్యయనం చేయించండి, డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్రంగా అధ్యయనం చేయించండి. ఒకవేళ మీరు సుదర్శన్ రెడ్డి కమిటీ అనేది నిజంగానే వేసి ఉన్నట్టయితే ఆ యొక్క కమిటీ ద్వారా మొత్తం ఈ సమగ్రంగా ఈ లెక్కలన్నీ అధ్యయనం చేయించండి. అధ్యయనం చేసిన తర్వాత వెంటనే మీరు దాన్ని బిల్లులతో పాటు అధ్యయనం సంబంధించినటువంటి రాష్ట్ర గవర్నర్ గారు పంపితే వారు దాన్ని ఒప్పుకుంటారు. ఎందుకంటే బిల్లులు పంపించి బిల్లులను శాసనసభ ఆమోదించింది, శాసన మండలి ఆమోదించింది, మీరు కూడా ఆమోదించండి అని గవర్నర్ గారు పంపితే గవర్నర్ గారు డేటా లేదు ఎనాలిసిస్ లేదు వారే ఆపితే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాథమికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మేము రాహుల్ గాంధీ గారికి రాసినటువంటి బహిరంగ లేఖలో రాసినాం. ఒక ప్రాథమికంగా ప్రమాణాలు పాటిస్తే, ప్రామాణిక పద్ధతులు పాటిస్తే తప్పనిసరిగా మేలు జరుగుతుంది. ఇవాళ దేశానికి రోల్ మోడల్ తెలంగాణ కావాలని మనం అనుకుంటున్నాం. ఇప్పటికి కూడా ఏమంటున్నాం? విద్యా ఉద్యోగ రంగాల్లో రోల్ మోడల్ ఎవరు దేశానికి? తమిళనాడు. ఈ మధ్య కాలంలో కొంత కృషి చేసినటువంటి బీహార్ ప్రభుత్వాన్ని కూడా మనం అభినందిస్తున్నాం. కాకపోతే ఇవాళ మనం చెప్పేది ఏంటంటే దేశానికి రోల్ మోడల్ కావాలన్నప్పుడు ప్రామాణికమైనటువంటి పద్ధతులు పాటిస్తే ఖచ్చితంగా మనం తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ అవుతాం, చరిత్రలో నిలుస్తాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు వారు రాజ్యాంగాన్ని పట్టుకొని సమానత్వం కోసం, సాంఘిక న్యాయం కోసం అందరికీ లాభం జరగాలని చెప్తున్నారు. ఆ విధంగానే 50% క్యాప్ తీసేయమని చెప్తున్నారు. కాబట్టి 50% క్యాప్ తీసేటటువంటి అవకాశం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనకు వచ్చింది. కాబట్టి పాటించాల్సినటువంటి ఏవైతే పద్ధతులు ఉన్నాయో వాటిని సక్రమంగా పాటిస్తే తప్పనిసరిగా లాభం జరుగుతుందని చెప్పి శ్రీ రాహుల్ గాంధీ గారికి మేము వినతి చేయడం ఈ యొక్క బహిరంగ లేఖను వారికి మనవి చేస్తున్నాం న్యూఢిల్లీకి వచ్చి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి చెప్పడం ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావించి ఇక్కడికి వచ్చాం. కాబట్టి గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు మా లేఖ చూసిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి, రాజ్యాంగ నిపుణులతో చర్చించి తెలంగాణ రాష్ట్రంలో 42% ఎట్లా అమలు చేయాలి, ఎట్లా నిలబెట్టుకోవాలి, దేశానికి తెలంగాణ ఏ విధంగా రోల్ మోడల్ కావాలనేటువంటి దిశగా ఆలోచన చేయమని శ్రీ రేవంత్ రెడ్డి గారికి కూడా వారు తప్పనిసరిగా పిలిపించుకొని మాట్లాడాలి. ఇది నిలబెట్టాలి. కావచ్చు, బీసీ మేధావులు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, ఎప్పటికప్పుడు ఈ కులగణన జరుగుతున్నప్పుడు ఏర్పడినటువంటి సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. ప్రశ్నావళి ఒక 60 ప్రశ్నలు ఉండడం ద్వారా వ్యక్తిగత వివరాలు ఇవ్వడానికి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ ఇతర అంశాలకు సంబంధించినటువంటి కొన్ని ఒక 20 ప్రశ్నలు తీసుకుంటే సరిపోతుంది. బీహార్లో కూడా 17 ప్రశ్నలు తీసుకున్నారు.
ఆడ సర్వసమర్థంగా చేశారని చెప్పి మేము ప్రభుత్వానికి ఆ రోజుల్లో చెప్పాం. ఏదేమైనా ఇవాళ కుల సర్వే పూర్తయింది, చాలా సంపూర్ణమైనటువంటి డాటా ఉంది. డెడికేటెడ్ కమిషన్ కూడా ఒక నివేదిక ఇచ్చింది. మరి విద్యా ఉద్యోగ రంగాల్లో మీరు రిజర్వేషన్లు పెంచాలన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్ నివేదిక కూడా తీసుకోవాల్సి ఉన్నది. అంతేకాకుండా ఈ కుల సర్వే మీద ఏదైతే కులగణన మొత్తం చేశారో రాష్ట్రంలో, దానికి సంబంధించి సమగ్రమైనటువంటి అధ్యయనం చేయడానికి మొదటి దశలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి కమిటీ అని చెప్పారు. తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ అన్నారు. దాంట్లో వైస్ చైర్మన్ గా కంచె ఐలయ్య గారిని, తర్వాత కొంతమంది ప్రముఖులను కూడా వేసి ఆ కమిటీ వేశారు. మరి ఆ కమిటీ ఈ కులగణనకు సంబంధించినటువంటి వివరాలను కమిటీకి ఇచ్చారా, సమగ్రంగా అధ్యయనం చేసేటటువంటి పనిలో ఆ కమిటీ ఉందా లేదా అనేటువంటి స్పష్టత లేదు. డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో వేసినటువంటి ఆ స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ నిర్ణయించేటటువంటి ఆ కమిటీ అయితే సర్వే పూర్తి కాకముందే నివేదిక ఇచ్చింది. ఇచ్చినటువంటి నివేదిక సమగ్రంగా ఉందా లేదా అనేటువంటి ప్రభుత్వమే చెప్పాలి. ప్రభుత్వం ఇంతవరకు దాన్ని బయటపెట్టలేదు. సరే, ఈ మధ్య ఇటీవల అసెంబ్లీలో విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగంలో అంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయడానికి 2 సపరేటు బిల్లులను ప్రవేశపెట్టారు. రాష్ట్ర శాసనసభ, శాసన మండలి దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం, అది గవర్నర్ గారి సంతకం కోసం వెళ్ళిందో తర్వాత దానికి సంతకం అయిన తర్వాత అవి చట్టాలుగా మారుతాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 243D6, 243T6 ప్రకారం రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారులు రాష్ట్ర ప్రభుత్వమే బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను అమలు చేసుకునేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇందులో 50% దాటవచ్చునా లేదా అనేటువంటి వేరే అంశం. ముందు మీరు చట్టాలు తయారు చేసినప్పుడు ఆ చట్టాలను అమలు చేసేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందుకోసం మేము ఏమన్నామంటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ప్రామాణిక పద్ధతులను పాటించండి. మీరు ఇందిరా సహానీ కేసు 1992లో ఇచ్చినటువంటి 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పిందంటే 50% దాటకూడదని చెప్పినప్పటికీ ఒక ప్రత్యేక ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్, ఈ ఆధునిక అభివృద్ధిని అందుకోలేనటువంటి మానవ సమూహాలు సమాజంలో ఉండకూడదు కాబట్టి కొన్ని ప్రత్యేక స్థితుల్లో 50% కూడా దాటవచ్చు అని చెప్పి మండల్ కమిషన్ జడ్జిమెంట్లో 800 మండల్ కమిషన్ సంబంధించిన జడ్జిమెంట్లో 810 పారాగ్రాఫ్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇంటిపై లెక్కలు తీసినాం, ఎవరు చేయనంత పని మనం చేసినాం, శాస్త్రీయమైన పద్ధతిలో ముందుకు పోయినామని చెప్తున్నాం. ఇంత పని చేసినప్పుడు మన అభాస్వాలు ఎందుకు కావాలి, మన అప్రతిష్టలు ఎందుకు మూటగట్టుకోవాలి? కాబట్టి దయతో శ్రీ రాహుల్ గాంధీ గారు ఆలోచించి న్యాయపరంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలను, ఆ విధంగా విద్యా ఉద్యోగ రంగాలను ఏదైతే హామీ ఇచ్చారో, ఏదైతే ప్రక్రియ చేశారో, ఏదైతే ఒక శాస్త్రీయ పద్ధతిలో ముందుకు పోవారో దాన్ని నిలబెట్టుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చే విధంగా మీరు జోక్యం చేసుకోవాలి. మీరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెప్పాలి, మా యొక్క 42% రిజర్వేషన్లను నిలబెట్టాలని చెప్పి నేను ఈ వేదిక ద్వారా వారికి మనవి చేస్తా ఉన్నాను. ఈ లేఖలో అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది.